నమస్కారం. S9 సిటీ న్యూస్ కి స్వాగతం. వార్తలు చదువుతున్నది మీ లీలా. తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ పాల్గొని బాధితులకు చెక్కులు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ 45 మంది బాధితులకు సుమారు 33 లక్షల రూపాయల చెక్కులను బాధితులకు అందజేశారు. ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వం నియోజకవర్గానికి సుమారు 2,01,00,000 రూపాయలు CMRF మంజూరు చేశారన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు అడబాల నారాయణమూర్తి, పట్టణ అధ్యక్షులు వర్తనాపల్లి కాశీ, మండల అధ్యక్షులు అడపా ప్రసాద్, పాలూరి వెంకటేశ్వరరావు, జనసేన నాయకులు రామశెట్టి సురేష్, మద్దాల మణికుమార్, నల్లగంచు రాంబాబు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో, అలాగే తాడేపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఇవాళ మరి క్యాంప్ ఆఫీసులో అందరికీ కూడా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. సుమారు ఈరోజు 25,50,000 రూపాయలు చెక్కులు ఇవ్వడం జరిగింది. ఏదైతే నియోజకవర్గ ఎమ్మెల్యే అయిన తర్వాత తాడేపల్లిగూడెంలో సుమారు 2,40,00,000 రూపాయల వరకు చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. ఏదైతే మరి ఆరోగ్యశ్రీ పథకంలో వర్తించిన వారికి ఆర్థికంగా ఇబ్బంది ఉండి డబ్బులు ఖర్చు పెట్టుకున్న తర్వాత మరి వారికి సహాయ సహకారాలు అందించాలనే ఒక ఆలోచనతో ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అలాగే నియోజకవర్గ ఎమ్మెల్యేలు అందరూ కూడా చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగా మరి ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు అయితే మరి దగ్గర ఎక్కువ గుమ్మస్తాలు పెట్టుకుని మరి PL4 కూడా అక్కడ ఏదైతే సెక్యూరిటీ అట్లు పెట్టించి సీఎం రిలీఫ్ ఫండ్ ఎవరైతే పెడతారో వెంటనే చెక్ అమలు అయ్యేలాగా, వాళ్ళకి ఆర్థిక ఇబ్బందుల్ని తగ్గేలాగా ఆ సీఎం నుంచి వచ్చే చెక్కులు అన్ని కూడా అందించాలని ఆయన సొంతంగా మరి PL కూడా పెట్టి వర్క్ చేయించడం జరుగుతుంది. అదే కాకుండా మరి తాడేపల్లి నియోజకవర్గంలో ఎక్కడ చూసినా మరి ఏ వార్డులో చూసినా ఇవాళ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. నిన్న మన ఓల్టేజ్ తక్కువ అంటే 23, 24 వార్డులో కూడా వెంటనే DE గారితో మాట్లాడి ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు అక్కడ వెంటనే సర్వీస్ వర్లు కానీ ట్రాన్స్ఫర్లో కానీ మరి నిన్నట చేయించడం చాలా అదృష్టకరమైన విషయం. అలాగే ఎక్కడికక్కడ గ్రామాల్లో కానీ వార్డుల్లో కానీ మరి జన సైనికులు కానీ తెలుగుదేశం నాయకులు కానీ BJP నాయకులు అందరూ కూడా మరి ఎన్డీఏ కూటమి తరఫున ప్రజలకు అందరికీ అందుబాటులో ఉండి సేవా కార్యక్రమంలో ముందున్నాం అని చెప్పి ఇటువంటి ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు దొరకడం చాలా అదృష్టంగా భావిస్తూ ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తున్న ఈ మంచి ప్రభుత్వాన్ని మీరు అందరూ కూడా ఆదుకోవాల్సిన బాధ్యత మీ అందరికీ ఉంది. అత్యధికంగా సీఎం రిలీఫ్ ఫండ్స్ ఏదైతే మరి వైద్యం చేయించుకుని ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న ప్రతి ఒక్కరికి కూడా మరి ఆర్థిక భరోసా కల్పించే విధంగా ప్రతి ఒక్కరికి మరి సీఎం రిలీఫ్ ఫండ్ మరి ముఖ్యమంత్రి గారి సహాయ నిధి నుంచి మరి పెద్ద మొత్తంలో గతంలో చూసాం మనం చాలా చెక్లు ఇచ్చాం. అప్పుడు సుమారు 2,50,00,000 రూపాయలకి గతంలో మనం చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. కానీ ఈ రోజు కూడా సుమారు 25,44,000 రూపాయల చెక్కుల్ని ఈ రోజుని పంపిణీ చేయడం జరుగుతుంది. మరి ఇదంతా కూడా మన ఎమ్మెల్యే గారి క్రెడిట్ ఇది. ఎందుకంటే ప్రతి ఒక్కరు నా నియోజకవర్గంలో ప్రతి ఒక్కరు కూడా ఇబ్బంది పడకూడదు, ఎవరు బాధలతో ఉండకూడదనే సంకల్పంతో ప్రత్యేకంగా ఆయన సీఎం ఆఫీసులో మరి ఏదైతే ఒక బెంచ్ కూడా ఏర్పాటు చేసి మన నియోజకవర్గం నుంచి వెళ్ళిన ప్రతి సీఎం అప్లికేషన్ కూడా ప్రత్యక్షంగా ఆయనే దగ్గరుండి చేయించి మరి మనందరికీ కూడా ఇవాళ పంపిణీ చేయడం అంటే మరి అది సామాన్య విషయం కాదు. మరి ఎమ్మెల్యేగా ఎన్నో బాధ్యతలు ఎన్నో పనులు ఉన్నప్పటికీ కూడా ప్రతి ఒక్క మనిషిని మరి స్పెషల్ గా పట్టించుకుంటూ మరి ఈ నియోజకవర్గంలో మరి అభివృద్ధి కూడా మనం చూడాలి. ఎందుకంటే ఇవాళ గత 5 సంవత్సరాల్లో ఎక్కడ కూడా ఒక తట్టమట్టి కూడా మరి వేయలేని పరిస్థితులు ఈ రోజున మరి రోడ్లన్నీ కూడా మన నియోజకవర్గంలో ప్రతి రోడ్డు కూడా మరి జగన్నాథపురం నుంచి మాధవరం అప్పారపేట రోడ్డు కానీ, అదేవిధంగా దండగర్ రోడ్డు కానీ, విప్పర్ రోడ్డు కానీ, మన నియోజకవర్గం ప్రతి రోడ్డుని కూడా మరి బీటీ రోడ్లు అడ్డంగా వేసిన మీరు ఒక్కసారి అవన్నీ గమనించాలి. అదేవిధంగా ఇంటర్నల్ రోడ్స్ CC రోడ్లు కానీ మరి వాటర్ ట్యాంకులు కానీ మరి ప్రతి ఒక్కరికి కూడా మంచినీరు అందించాలనే సంకల్పంతో మరి పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి శాఖలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వసతులన్నిటికీ కూడా ఆయన ప్రత్యేకంగా మరి ప్రతి ఒక్క మినిస్టర్ని కలిసి మరి అత్యధికంగా మన నియోజకవర్గాన్ని నిధులు తెచ్చి
మరి అభివృద్ధి చేస్తున్న వైనాన్ని మనం గతంలో 5 సంవత్సరాల పరిపాలన చేసిన ఇక్కడ వైసీపీ గవర్నమెంట్ లో బొత్స సత్యనారాయణ గారు కానీ ఏదైనా చెక్కి పెట్టాలంటే అక్కడ ఉన్న నాయకుల్ని తీసుకువచ్చినా కానీ పెట్టలేని పరిస్థితి. ఇవాళ ఇక్కడ అలా కాదు, డైరెక్ట్ గా బాధితులు వచ్చి నాకు ఇదంటే నాకు ఆరోగ్యశ్రీలో కుదరలేదండి, నాకు సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పించమంటే సొంతంగా చేయించిన ఘనత మన బొలిశెట్టి శ్రీనివాస్ గారికి. మీరు అదొకటి మర్చిపోకూడదు. మీరు చెక్ కట్టుకెళ్ళి మీ బంధువులకి వీళ్ళకి కూడా మన ఎమ్మెల్యే ఇంత మంచి పని చేసినందుకు 10 మందికి చెప్పాలి. మన చెక్ మార్చుకుని మీకు అంటే మొత్తం ఖర్చు ఇవ్వకపోయినా కొద్ది గొప్ప మీకు ఇస్తున్నారు కాబట్టి ఎమ్మెల్యే ఇంత మంచితనంగా చేస్తున్నందుకు మీరందరూ కూడా మీ బంధువులకు కానీ ఇంకోళ్ళ పక్క వాళ్ళకి కానీ ఇరిగిపోయే వాళ్ళకి కూడా తెలియజేయవలసిన బాధ్యత మీలో కూడా ఉంటుంది. ₹1 తీసుకోకుండా నీతి నిజాయితీ పరులుగా పనిచేస్తున్న వ్యక్తి మన బొలిశెట్టి శ్రీనివాస్ గారు. అలాంటి వ్యక్తిని మనం ఎప్పుడు కూడా పూర్తి మద్దతు ఉంటే మన రాబోయే కాలంలో కూడా ఇంకా మరిన్ని అభివృద్ధి చేసుకుంటా ఉంటుంది. ఈవేళ ఆయన ఈ గవర్నమెంట్ నుంచి వచ్చిందే కాకుండా సొంత రూపాయలు ఖర్చు చేసి బోలంత అభివృద్ధి చేస్తున్నారు. ఇండియా స్టేడియం కానీ, హై స్కూల్ గ్రౌండ్ కానీ, లేకపోతేనేమో స్విమ్మింగ్ పూల్ కానీ, ఇలా ఏదైనా సరే. అదే కాకుండా ఎవరన్నా బాగా చదువుకున్న వాళ్ళకి ఏదైనా సీట్ రాకపోయినా సరే సీటు కూడా ఈయన డబ్బులు కట్టి చదివించి బాధ్యత తీసుకుంటాం కూడా. పెంటపాడు మండలం రావిపాడు గ్రామంలో మాదాసు సత్యనారాయణ, మునగాల సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో తొలి అడుగు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు చైర్మన్ వలవల మల్లికార్జునరావు పాల్గొన్నారు. గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్లి సంక్షేమ పథకాలు వచ్చాయా లేవా అని చైర్మన్ వలవల మల్లికార్జునరావు అడిగి తెలుసుకున్నారు. ఏమైనా సమస్యలు ఉంటే నా దృష్టికి తీసుకువస్తే పరిష్కరించే దిశగా చేస్తానని చైర్మన్ వలవల మల్లికార్జునరావు తెలిపారు. కార్యక్రమానంతరం రావిపాడు మాజీ సొసైటీ ప్రెసిడెంట్ మునగాల బాబ్జీ, పంచాయతీ వైస్ ప్రెసిడెంట్ దాకా బుల్లబ్బాయ్ గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్లి సంక్షేమ పథకాలు వచ్చాయా లేవా అని చైర్మన్ వలవల మల్లికార్జునరావు అడిగి తెలుసుకున్నారు. ఏమైనా సమస్యలు ఉంటే నా దృష్టికి తీసుకువస్తే పరిష్కరించే దిశగా చేస్తానని చైర్మన్ వలవల మల్లికార్జునరావు తెలిపారు. కార్యక్రమానంతరం రావిపాడు మాజీ సొసైటీ ప్రెసిడెంట్ మునగాల బాబ్జీ, పంచాయతీ వైస్ ప్రెసిడెంట్ దాకా బుల్లబ్బాయ్ తో పాటు 50 మంది గ్రామస్తులు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు. ఈ కార్యక్రమంలో పెంటపాడు మండలం అధ్యక్షులు కిలపర్తి వెంకట్రావు, దాసరి అప్పన్న, పాతూరి రాంప్రసాద్ చౌదరి, గంధం సతీష్, ఎక్స్ ఎంపీపీ పండు, యూనిట్ ఇన్ఛార్జీలు, బూత్ ఇన్ఛార్జీలు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. తల్లికి వందనం కదా, పడిపోయిందా నిన్న? ఓకే, వెరీ గుడ్. ఏడు సుబ్రహ్మణ్యం రా, ఇలాగా ఇప్పుడు వ్యవసాయం ఉందా మీకు? అన్నదాత సుఖీభావ స్కీమ్ లో డబ్బులు పడతాయి. పేరుంది. ఏంటి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎలా ఉంది? బానే ఉందా? ఏం బాబాయ్ గారు బాగున్నారా? చూడండి, పెన్షన్ వస్తుందా? 4,000 ఇస్తున్నారా? తీసుకొచ్చి ఇంటికి తీసుకొచ్చి ఇస్తున్నారా? బియ్యం ఇంటికి తీసుకొచ్చి ఇస్తున్నారా? మరి గ్యాస్ బండ్ వస్తుందా ఇంటికి? చిన్నపిల్లలు ఎవరన్నా ఉన్నారా ఇంట్లో? మనవలాళ్ళు ఎవరు లేరు, బయట ఉన్నారు. పుచ్చుకోండి. మరి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎలా ఉంది? బాగానే ఉందా? థ్యాంక్ యూ. పెద్దోళ్ళు ఎవరన్నా ఉన్నారా పెన్షన్ వచ్చేవాళ్ళు? ఎవరు లేరు. మీ మావయ్య గారు ఉన్నారేమో, రావట్లేదా ఆయనకి? ఇప్పుడు గ్యాస్ బండ్ వచ్చిందా? అలాగే బియ్యం తీసుకుంటున్నారా? నాణ్యమైన బియ్యం వస్తాయా? చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎలా ఉంది? బాగుందా? థ్యాంక్ యూ. చంద్రబాబు నాయుడు పరిపాలన బాగుందా? సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఈరోజు
రాయపాడు గ్రామం రావడం జరిగింది. ఈ కార్యక్రమానికి మరి గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్ మారా సత్యనారాయణ గారు, అలాగే సుబ్రహ్మణ్యం గారు, మన నల్లగంటి శివకృష్ణ గారు, కోనపరెడ్డి సీను గారు, పెంటపాడు మాజీ మండల అధ్యక్షులు మరి పెదపోలు వెంకటేశ్వర్లు గారు, నూతనంగా మన సొసైటీ నుంచి ఇక్కడ ఎన్నికైన కోర్మిల్లి సొసైటీ నుంచి ఎన్నికైన రమేష్ గారు, అలాగే ఈ క్లస్టర్ ఇన్ఛార్జి పెద్దలు కోర్మిల్లి సర్పంచి గార్పాటి భాస్కర్రావు గారు, గన్నం సతీష్ గారు, అప్పన్న గారు, మరి పార్టీ మండల అధ్యక్షుడు వెంకట్రావు గారు, అలాగే జిల్లా తెలుగు రైతు అధ్యక్షులు రాంప్రసాద్ చౌదరి గారు. ఈవేళ నూతనం అంటే ఆయన తెలుగుదేశం పార్టీ, మామూలుగా అయితే ఏంటంటే ఆయన కోపం వచ్చేదో కలిగేది తప్పితే ఆయన తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా ఉండాలని మేమందరం కూడా కోరుకోవడం, దానికి ఆయన ఆమోదం తెలపడం జరిగింది. తెలుగుదేశం పార్టీ వ్యవహరిస్తారని చెప్పడం జరిగింది. మరి ఈవేళ పార్టీ బలోపేతానికి మనం ఇక్కడ జనసేన పార్టీ కూడా బలంగా ఉంది. జనసేన పార్టీ మనం కలిపి వెళ్తే ఎదురు ఉన్న పార్టీకి ఇంకెక్కడా కూడా చూపించే పరిస్థితి ఉంటుంది. కాబట్టి మన నాయకులందరూ జనసేన నాయకులతో కలిసి మరి క్రియాశీలకంగా వ్యవహరించవలసిందిగా మీ అందరినీ కూడా కోరుకుంటూ, ఏదైనా సరే కూటమి తరఫున కార్యక్రమాలు నిర్వహించడానికి అందరం కూడా వేళ ఇక్కడ భారతీయ జనతా పార్టీ నుంచి కూడా పెద్దలు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మరి కూటమి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈవేళ ఈ సుపరిపాలన కార్యక్రమం అంటే మరి చంద్రబాబు నాయుడు గారు 1 సంవత్సరం అయిన తర్వాత విజయోత్సాహం సభ పెట్టి, ఆ సభలో మమ్మల్ని అందరినీ కూడా పిలిచి, ఇదిగో ఈ కార్యక్రమాలు మనం చేసాం ఈ సంవత్సరంలో. అది ప్రజలకి గతంలో 2014-19 మధ్యన మనం చేర్చలేకపోయాం. ఈవేళ ఈ కార్యక్రమం చేసాం కనుక మనం ఖచ్చితంగా మరి వాళ్ళకి మన దగ్గర నుంచి ఏమేం చేసామన్నది వెళ్ళాలన్న ఉద్దేశంతో ఈవేళ రావడం జరిగింది. ముఖ్యంగా పెన్షన్లు అనేది ఎన్టీ రామారావు గారు 30 రూపాయల నుంచి ప్రారంభిస్తే దాన్ని చంద్రబాబు నాయుడు గారు 75 రూపాయలకి, ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు 200 రూపాయలకి, 200 నుంచి ఒకేసారి 1000 రూపాయలకి, 1000 నుంచి 2000 మళ్ళీ చంద్రబాబు నాయుడు గారే చేయడం జరిగింది. మళ్ళీ 3000 చేస్తానంటే ఆ రోజున మరి ప్రజలు మనకు అధికారం ఇవ్వలేదు. తర్వాత జగన్మోహన్లో దీన్ని 3000 చేయడం జరిగింది. మనం రాగానే ఇది 3000 నుంచి 4000 చేస్తానన్నాం, 4000 చేయడం జరిగింది. తాడేపల్లిగూడెం బీజేపీ కార్యాలయంలో సినీ యాక్టర్ కోట శ్రీనివాసరావు మృతికి సంతాపంగా బీజేపీ నాయకులు నివాళులు అర్పించారు. తాడేపల్లిగూడెం బీజేపీ కార్యాలయంలో కోట శ్రీనివాసరావు మృతికి సంతాపంగా ఆయన చిత్రపటానికి తాడేపల్లిగూడెం బీజేపీ కన్వీనర్ ఈతకోట తాతాజీ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆయనతో పాటు బీజేపీ నాయకులు గట్టం మాణిక్యాలరావు, అయినం బాలకృష్ణ, పట్టణ అధ్యక్షులు దువ్వా శ్రీను నివాళులు అర్పించి మౌనం పాటించారు. వీడియో వచ్చేస్తుంది. जोहार कोटा श्रीनिवासराव, जोहार जोहार कोटा श्रीनिवासराव, जोहार जोहार कोटा श्रीनिवासराव, जोहार। ఈరోజు భారతీయ జనతా పార్టీ నాయకులు
కీర్తిశేషులు కోట శ్రీనివాసరావు గారి రకాల మరణం ఆయన మీకు ప్రగాఢ సానుభూతి తెలియజేయడానికి తాడేపల్లి పట్టణ శాఖ ఆధ్వర్యంలో మరి సంతాప సభ ఏర్పాటు చేయటం చాలా బాధాకరమైన ఈ కార్యక్రమంలో పాల్గొన్న మన పట్టణ అధ్యక్షులు అలాగే గట్టి మాణిక్యాలరావు గారు కోకన్ రామగారి సత్యనారాయణ బాలకృష్ణ చిన్న కంచుమర్తి నాగేశ్వరరావు గారు అలాగే మరి కరగ ప్రసాద్ గారు బుల్రా భూబాబు కంచి రాజా పేరు పేరు నాకు భారతీయ జనతా కుటుంబ సభ్యులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ఆయనకి ప్రగాఢమైన మరి సంతాపం ప్రకటించడం ముఖ్యంగా మరి ఎమ్మెల్యేగా ఎన్నో సేవలు చేయడమే కాకుండా సినీ రంగంలో ఎందుకంటే చాలా మంది చాలా విషయాలు చెప్పారు 40 సంవత్సరాల ఏకపదిగా వివక్షణ నటుడిగా అన్ని పాత్రలు ఏ పాత్ర వేసినా ఆ పాత్ర కరెక్ట్ అయిపోయి ఉన్న ప్రేక్షకులు ఆ వ్యక్తిని ఆ నటన కాకుండా ఆ క్యారెక్టర్కి ఆ కరెక్ట్ అయిపోయారు ప్రేక్షకులు అయిపోయి కలబడితే కొట్టేద్దాం బయటకు వస్తే అనే అంత కసి ఇచ్చిన విధంగా నటనకి ప్రాముఖ్యత ఇచ్చి కరుడు కట్టిన రాజకీయ నాయకులు కానీ విలన్స్ కానీ ముఖ్యంగా గణేష్ సినిమాలో వేసిన పాత్రకి ప్రజలంతా మెచ్చుకుని ఆయన్ని మరి అదే ఇందాక చెప్పినట్టు చిన్న చెప్పాడు 7 నంది అవార్డు పద్మశ్రీ అవార్డు డాక్టర్ అవార్డు పద్మవిభూషణ్ అవార్డు ఇలా ప్రభుత్వం ద్వారా వివిధ అవార్డులు తీసుకున్న నాయకుడు మన నటుడు కోట శ్రీనివాసరావు. ఇదే కాకుండా బయట కూడా ఎంతో మందిని ఆదుకుని ఎంతో మందిని చదివించి ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తూ ఆయన మరి ఎమ్మెల్యే అయిన తర్వాత ఆయన కొడుకు అకాల మరణం చెందిన తర్వాత అతను రాజకీయాలకి అని వీటి నటన కూడా దూరం అయ్యి విశ్రాంతి వెళ్ళిపోవడం జరిగింది. మరి ఆయన పెద్ద వయసు కాదు 1945లో జన్మించి ఇంచుమించు 84-85 సంవత్సరాల వయసులో మరి ఆయన మరి అనారోగ్యానికి గురి ఈరోజు తెల్లారు గంటల 4 గంటలకి భగవంతుని సన్నిధానం చేరినందుకు ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తాడేపల్లి బీజేపీ శాఖ నియోజకవర్గం తెలియజేస్తూ ఆయన ఆత్మకి ఆ భగవంతుడు శాంతి ప్రసాదించాలని ఈ వ్యక్తిని మనం కోట శ్రీనివాసాన్ని సినీ ఫీల్డ్ ఉన్నంతకాలం భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కూడా గుర్తుంచుకుంటారు. అలాగే ఈ రోజు మరి రాష్ట్ర వ్యాప్తంగా మరి 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన రాష్ట్ర కార్యాలయాలు కూడా పెద్ద ఎత్తున ఈయన సానుభూతి ఈయనకి సంతాపం ప్రకటించడం కూడా గొప్ప విశేషం. ఏదేమైనా ఆయన మరొకసారి అందరం కూడా మరి ఆయన ఆత్మకి భగవంతుని శాంతి ప్రజలు ఉదయపూర్వకంగా ప్రార్థిస్తూ ఆయన కుటుంబానికి ప్రగాఢమైన సానుభూతి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు ప్రముఖ సినీ నటులు సినీ రంగంలో విలక్షణ పాత్రల ద్వారా వారి యొక్క నటనతో ఉర్రూ తొలగిస్తూ స్ఫూర్తి కలిగించినటువంటి భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులుగా వారు పార్టీకి కూడా ఎంతో సేవ చేశారు కోట శ్రీనివాసరావు గారు. వారు మరణం మరి పార్టీకి ఈ సమాజానికి కూడా ఎంతో తీరని లోటు అని చెప్పేసి భావిస్తున్నాం. వారి ఆత్మకు శాంతి కలగాలని వారి కుటుంబీకులకు మేము తాడేపల్లిగూడెం నియోజకవర్గం తరఫున ప్రగాఢ సానుభూతి తెలియపరుస్తూ మరి ఇట్లా పార్టీ కోసం మరి మా ప్రెసిడెంట్ గారు చెప్పినట్టుగా వారు పార్టీలో పిలిచారా పిలవలేదా నేను ఏంటి అనేది కాకుండా మరి ఎంతో మమేకమయ్యేటువంటి పరిస్థితి ఉండేది. తాడేపల్లిగూడెంలో కూడా మాకు ఎంతో అనుబంధంగా ఉండేవారు. మరి అనేక సందర్భాల్లో వారు ఏ ఫోన్ చేసినా కూడా రెస్పాండ్ అయ్యి వారి యొక్క మరి నాయకత్వ పటిమను చూపించారు. ఈ సందర్భంగా కోట శ్రీనివాసరావు గారికి ప్రగాఢ మరి సానుభూతి వారి కుటుంబీకులు తెలియపరుస్తూ వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నారు. అందరికీ నమస్కారం. పెద్దలు సీనియర్ నటులు విలక్షణమైన తన నటనతో ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా దేశవ్యాప్తంగా అభిమానుల్ని తయారు చేసుకున్నటువంటి ఒక గొప్ప నటుడు ఈరోజు సినీ రంగానికి దూరం అవడమే కాదు, అదేవిధంగా ప్రజలందరికీ ఎవరైతే కళల్ని సినిమాల్ని ఇష్టపడతారో అందరికీ దూరమైనటువంటి దారుణమైన విషయం, దురదృష్టకరమైన విషయం. వారి మధ్య అనారోగ్యం పాలవడం, దాని ద్వారా నిన్న ఈరోజు తెల్లవారుజామున మృతి చెందడం తెలిసిందే. ఏదైతే ఆయన భారతీయ జనతా పార్టీ 99-2004 వరకు విజయవాడ నుండి శాసనసభ్యులుగా పనిచేసి వారు శాసనసభ్యులుగా ఉన్న కాలం కానీ దాని ముందు కాలం కానీ దాని తర్వాత కానీ ప్రజలతో ఎప్పుడూ మంచి అనుబంధాన్ని ఉండి ప్రజలకి ఎవరు ఎన్నో అవసరం కోరొస్తే ఆ అవసరాన్ని తీర్చడం ఇవన్నీ చేసేవారు.
దురదృష్టవశాత్తు ఆయన చూస్తుండగా ఆయన కుమారుడు చనిపోయిన తర్వాత ఆయన క్రీసియల్ రాజకీయాలకు కానీ అదేవిధంగా సినిమాలకు కూడా కొంచెం దూరంగా ఉంటూ వచ్చారు. దురదృష్టం ఏంటంటే ఇలాంటి గొప్ప మహానుభావుల్ని ఎప్పుడూ కూడా ప్రజల మనసులో చిరంజీవులై ఉంటారు. ఇలాంటి గొప్ప నటుడిని కోల్పోవడం, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ఒక సైనికుడిని కోల్పోయింది. ఈ సందర్భంగా వారి ఆత్మకు సద్గతులు కలగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ జోహార్ కోట శ్రీనివాసరావు, జోహార్ కోట శ్రీనివాసరావు. స్వర్గీయ కోట శ్రీనివాసరావు గారు ఆయన మరణానికి చింతిస్తూ ఈరోజు తాడేపల్లిగూడెం పట్టణ బీజేపీ ఆధ్వర్యంలో ఇక్కడ సంతాప సభ పెడతం జరిగింది. ముఖ్యంగా కోట శ్రీనివాసరావు గారితో మా పరిచయం ఏంటంటే, మా అనుబంధం ఆయన నేను టౌన్ సెక్రటరీగా ఉన్నప్పుడు బాలాజీ గారి ప్రెసిడెంట్, సురేంద్ర యువమోర్చా, మేము పంచాయతీ ఎలక్షన్కి అలాగే జడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్ కూడా ఈయన అక్కడ గుడెం పెంటపాడు అన్ని ప్రచారం చేశారు. ఆయన కూడా మేము తిరిగి ప్రచారం చేసాము. చేసినప్పుడు ఆయన అమ్మ మీరు భోజనం చేశారా, టిఫిన్ చేశారా, మీ అన్ని చేసి కూడా తెప్పించేసి ఎవరు చేయకుండా రాకండి, మేము ఇక్కడే ఉంటాం మీరు అంటే, ఆ రోజు ఆయన సినిమా యాక్టర్ అని చెప్పి మాకు ఏదో ఆ కుర్రోళ్ళం కాబట్టి ఆయన కూడా తిరుగుతుంటే మీరు తినేసి కూడా అని చెప్పి మాకేదో సొంత పిల్లల్లో చూసేవారు. ఆ మహానుభావుడికి అలాగే భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఆయన మన రాష్ట్రం గురించి చాలా గొప్పగా అసెంబ్లీలో చెప్పడం, అలాగే ఎక్కడన్నా బీజేపీ మీటింగ్ జరిగితే కార్యకర్తల గురించి అలాగే నాయకుల గురించి ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో చెప్పేవారు. ఆయన సినిమాల్లో కఠినంగా ఉన్న విలన్ గా ఉన్నా కానీ మామూలు నిజ జీవితంలో మాత్రం ఆయన చాలా దయార్థ హృదయుడు, అలాగే చాలా మంచి మనిషి కూడా. అంటే 7 సంవత్సరాలు అతను మన పార్టీ 73వ సంవత్సరంలో ఆయన సినీ రంగంలోకి వచ్చి పునాదురాళ్ళు అనే సినిమాతో చిరంజీవి గారు ఆయన వచ్చారంట. వచ్చి అలా విలన్గా ఒక పాత్ర చేసుకుని ప్రతిఘటన సినిమాలో విలనిజంలో జీవం పోసి ఆయన ఇవాళ పద్మశ్రీ అలాగే పద్మవిభూషణ్ అలాగే ఆయన చాలా 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 అవార్డులను గెలుచుకుని ఈరోజు ఆయన లేకపోయినా కానీ ఆయన స్మృతులన్నీ కూడా మన మధ్యన ఉండి ఆయన ఎప్పుడు ఎలకాలం ఈ పార్టీ ఉన్నంతసేపు అలాగే సినీ రంగం ఉన్నంతసేపు కూడా ఆయన చిరంజీవిగా ఉండాలని ఆ పరమేశ్వరుని కోరుకుంటూ ఆయన మనశ్శాంతి ఆయన ఆత్మకి శాంతి కలగాలని చెప్పి ఆ పరమేశ్వరుని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. తాడేపల్లిగూడెం బీవీఆర్ కళాకేంద్రంలో శనివారం సాయంత్రం బాలు తెలుగు సినీ సంగీత సమాధార వాహిని పేరిట సంగీత విభావరి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు గాయకులు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ప్రింటర్స్ అధినేత బీవీఆర్ కళాకేంద్రం సెక్రటరీ అయినటువంటి శ్రీ పిటి వెంకన్న గారు 710 రూపాయలు కానుక ప్రజెంట్ చేశారు. వారికి మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మాజీ కౌన్సిలర్ శ్రీ కొల్లి రమావతి గారు కూడా వేదిక మీదకి రావాలండి. అలాగే రంగస్థల కళాకారుల సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి అధ్యక్షులు నాగూర్ సాహెబ్ గారు, ప్రధాన కార్యదర్శి వంశీకృష్ణ గారు వేదిక మీదకి రావాలండి. ఇది ఒక అద్భుతమైన ప్రయోగం బాలు స్మృతిలో. మిత్రులు రాజు గారు,
రాజుకి నాకు అనుబంధం ఏంటంటే సుమారు 30 సంవత్సరాల క్రితం టౌన్ హాల్లో మేము పాటల పోటీ పెట్టినప్పుడు జాలాది గారు రాసిన యాతమేసి తోడిన ఏరు ఎండదు ఆ పాటతో ఫస్ట్ ప్రైజ్ సాధించిన అనుభవం రాజుతో మిత్రుడు. అలాగే కామేష్ కామేష్ ఈనాటి ఈ స్మృతిలో ముందు వరుసలో ఉన్నాడు. కామేష్తో కూడా సహారా ఇండియా వాళ్ళు పెట్టిన పాటల పోటీలో నేను జడ్జిగా వెళ్ళినప్పుడు కామేష్ నా గుండెపై నీ ఉండగా జీవితాన్ని భూమిపైకి దిగి వచ్చెనా అభినందన మందారమాల అలివేణి స్వాగత వేళ అభినందన మందారమాల సౌందర్యము సౌశీల్యము. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళీ ఇదే సమయాన్ని కలుసుకుందాం.